ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి వర్యులు మైసూరారెడ్డి గారు. మైసూరారెడ్డి గారు నమస్తే. సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. 4వ తారీఖు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఈ గెలుపు దేశం అంతా చూస్తుందని చెప్పారు. అండ్ ఓవరాల్గా చూస్తే 4వ తారీఖు మధ్యాహ్నానికి మొత్తం తారుమారు అయిపోయింది. ఏమనిపించింది మీకు? ఇది ఒకసారి షాకింగ్ అనిపించిందా, లేకపోతే ఇంత భారీ మెజార్టీ చూసిన తర్వాత? ఎప్పుడైతే జైలుకు వెళ్ళి పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ కలిసి బయటకు వచ్చిన తర్వాత సజ్జలు కావచ్చు, సజ్జల కొడుకు కావచ్చు, ఇలాంటి వాళ్ళు పూర్తిగా మ్యానిపులేట్ చేసి వ్యస్తగస్తం చేశారు, జగన్మోహన్ రెడ్డి నిట్టా ముంచేశారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ మీద మీరు ఏమంటారు? అంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆయన జిల్లాలకు పర్యటనకు వెళ్ళిన కర్తన్లు కట్టి అంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంటుందని కూడా చెప్పలేము. ఈ 5 సంవత్సరాలలో కూడా ఏమన్నా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా చంద్రబాబు గారు? రుజువైపోయింది, కడప కూడా టీడీపీ ఖాతాలో వేసుకో. ఏమన్నా చేసింటే కదా అంట. సో అటుపక్క రాజశేఖర రెడ్డి గారిని చూశారు, ఇటుపక్క వాళ్ళ పిల్లల్ని చూస్తున్నారు. షర్మిల గారు, సునీత గారు ఎఫెక్ట్ పడిందంటారు ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి గట్టిగా? తన కుటుంబంలోనే చెల్లిని, తల్లిని సర్దుకోలేని వ్యక్తి మనకేం చేస్తారంటారు కదా. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి వర్యులు మైసూరారెడ్డి గారు. మైసూరారెడ్డి గారు నమస్తే. ఎలా అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి, తారుమారైపోయాయి. ఎలక్షన్స్కి ముందు అండ్ ఓటింగ్కి ముందు అండ్ కౌంటింగ్కి ముందు వాళ్ళు చెప్పారనమాట, సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. 4వ తారీఖు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. హోటల్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయి. సో ఈ గెలుపు దేశం అంతా చూస్తుందని చెప్పారు. అండ్ ఓవరాల్గా చూస్తే 4వ తారీఖు మధ్యాహ్నానికి మొత్తం తారుమారు అయిపోయింది. ఏమనిపించింది మీకు? ఇది ఒకసారి షాకింగ్ అనిపించిందా, లేకపోతే ఇంత భారీ మెజార్టీ చూసిన తర్వాత? నేను సర్వేలు చేయలేదనుకోండి, జిల్లాల్లో మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడినప్పుడు, కడపకు వెళ్ళినప్పుడు ఉన్న సమాచారం మేరకు నేను చెప్పాను, ప్రభుత్వం రావాలంటే కష్టమే, అసంతృప్తి అనేది ఉంది, ఎంతో కొంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీకే ఎడ్జి ఉంది, కూటమికి, ఎన్డీఏ కూటమికి ఉంది ఎడ్జి అని. ఎప్పుడైతే జైలుకు వెళ్ళి పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ కలిసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అలయన్స్ ఉంటుందని చెప్పినారో, మేము ఒకటిగానే పోటీ చేస్తాము, వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటు చీలనివ్వమని చెప్పినారో అప్పుడే చెప్పినాను నేను, ఇది వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్తే వాళ్ళకు మాత్రం బాగా లీడ్ వస్తుంది అని. అంటే మీలాంటి సీనియర్ నాయకులు కూడా చెప్తున్నారు ఎడ్జ్ ఉంటుంది, ఎడ్జ్ ఉంటుంది, ఎడ్జ్ ఉంటుంది అని కూడా. కానీ ఇంత దారుణమైన ఒక సంఖ్యని వైసీపీ ఖాతాలో వేసుకోవాల్సి వస్తుందని ఎవరైనా, ఏ నాయకులైనా కానీ ఎక్స్పెక్ట్ చేయగలిగారు? అంటే 11కి పరిమితం అవ్వడం అనేది ఏ విధంగా చూడండి? అంత ఎవరు కూడా గ్రాస్ లెవెల్కి పోయి చేయం కదా, జనరల్గా విచారిస్తాం, విచారించిన రాజకీయ పరిస్థితులను బట్టి చెప్తుంటాము. ఇది పోవటానికి కారణము అనేది మీరు అడిగేది. పోవటానికి కారణం అంటే పరిపాలన మీద అసంతృప్తి, అసహనము, కోపం వ్యక్తం చేయడం అన్నమాట. కోపం వ్యక్తం చేసినప్పుడే ఇటువంటి ఫలితం వస్తుంది. అదే ఎందుకు ఇంత వ్యతిరేకత? గమనించిన అంశాలంటే ఆయన కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడినారు. ఓకే, సంక్షేమ పథకాలు అనేవి అవి అంతమందికి రావు, ఒక 40% మంది, 50% మందికి వస్తాయి, మిగతా వారంతా బాధపడతారు కదా. అలాగే సంక్షేమ పథకాల్లో వచ్చిన లబ్ధి పొందిన వారు కూడా సంతృప్తి లేదు. ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు కానీ, డీజిల్ పెట్రోల్ ధరలు కానీ, మద్యం ధరలు కానీ, ఇవి దేశంలో ఎక్కడా లేని ధరలు ఇక్కడే ఉన్నాయి ఎక్కువగా. మిగతా చోట్ల ఎక్కడ ఇంత ధర లేదు. పెట్రోల్, డీజిల్ అయితే ఇంత ధర ఏ రాష్ట్రంలోనూ లేదు. ఓకే, మద్యం ధరలు కూడా బ్రాండ్లో పట్టిన పీడో 50 రూపాయలకు దొరుకుతున్న చీప్ లిక్కర్ 200 రూపాయలు ధర అయింది. ఏమంటే మద్యపానం నిషేధం చేయాలా, తాగకుండా ఉండాలా అనే దానికోసమే ధర ఎక్కువ పెట్టినన్నారు. ఖజానా నింపుకునేదాన్ని మర్చిపోయి ఈ పని చేసినారు. చేసేసరికి వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళకు కూడా అసంతృప్తి వచ్చింది.
దానికి తోడు పరిపాలన అంటూ లేకుండా పోయింది. ఏదో సంక్షేమం ఇచ్చినాం కదా మేము గెలిచిపోతాంలే అనేది దృష్టి ఉన్నది, కానీ ఇతర పరిపాలన మీద దృష్టే లేదు. ఏ శాఖను కూడా ఇంతవరకు ఒక్క మారు కూడా సమీక్షించిన దాఖలాలు లేవు. అందువల్ల పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది. పరిపాలన అస్తవ్యస్తం అయిపోయేసరికి ఇంక మిగతా కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి పారుదల ప్రాజెక్టులు కానీ, విద్యుత్ శక్తి అదనంగా ఉత్పత్తి చేయడం కానీ, రహదారులు గుంతలు పూడ్చడం కూడా లేని పరిస్థితి. ఏమన్నా గ్రామ సచివాలయాలు బిల్డింగ్లు కట్టుంటే ఆ బిల్డింగ్లకు వాళ్ళకు డబ్బు ఇవ్వక సంవత్సరాల పాటు వాళ్ళు అప్పులు చేసి వడ్డీలు కట్టలేమని వాళ్ళు బాధపడి వాళ్ళ కార్యకర్తలు ఊరందరికీ చెప్పుకొని ఏడిసిన దాఖలాలు ఉన్నాయి. ఈ పరిపాలన ఎట్టుంటే వీటికి తోడు ఎవరు తీసుకురమ్మని ఆ చట్టం ఒకటి భూమి మీద ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకున్నాం. అది ఎవరన్నా ఎన్నికల సమయంలో పెట్టుకుంటారా? ఆ కొత్తలు కొలిచే సమయంలో ఒకరికి 5 సెంట్లు తగ్గడమో 5 సెంట్లు పెరగడమో ఇటువంటివన్నీ జరిగినారు. అది కరెక్ట్ చూడలేదు. మనం పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి పుస్తకాల మీద ఫోటో వేసుకోవడం, నా భూమి నా హక్కుకు పట్టా ఇస్తే దాని మీద ఫోటో వేసుకోవడం అనేది అదొక తప్పు. గవర్నమెంట్ ఎంబలం వేసినారంటే అది ఓకే వేయడము. రెండోది విషయం ఏమిటంటే రిజిస్ట్రేషన్ అందుకు చేసుకుంటే ఒరిజినల్ కాపీలు ఇవ్వము, మీకు నకలు మాత్రమే ఇస్తాము, ఒరిజినల్ మాతోనే ప్రభుత్వం వద్దనే ఉంటాయి అనేది. ఏమనుకుంటారు, ఈ ప్రభుత్వం వద్ద ఉంటే భూములు మార్టిగేజ్ చేస్తారనేది ఒక సమస్య. ప్రభుత్వమే మార్టిగేజ్ చేస్తుందేమో అని ఒక అనుమానాలు. రేపు పొద్దున్న రైతు పోయి భూమి హక్కుదారుడు పోయి లోన్ తీసుకోవాలన్నా ఒరిజినల్ ఇవ్వాల్సింది. ఈ సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా బాగా దెబ్బతీసింది. జనం భయపడ్డారని చెప్పుకోవచ్చు. భయపడ్డారు, దానివల్ల కూడా వ్యతిరేకించినారు. అన్నీ ఒకటి కాదు, కర్ణుని చావుకు 1000 శాపాలు అన్నట్టు ఈ ప్రభుత్వం ఓడిపోయేదానికి ఇవన్నీ కారణాలు. అంటే నిన్న రాజానగరం ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టి చుట్టూ ఉన్న అధికారులు నిట్టా ముంచేశారు, జగన్మోహన్ రెడ్డిని ఒక భ్రమలో బతికేలాగా చేశారు. అండ్ శాఖల్లో ఎలాంటి మార్పులు చేయాలో కూడా వాళ్ళ డిసిషనే ఉంటుంది. ఒక ఎమ్మెల్యే వెళ్తే దారుణంగా ఒక పనివాడు వెయిట్ చేసినట్టు వెయిట్ చేయాల్సి వస్తుంది బయట. పొద్దున్న 8 గంటలకు వెళ్తే నైట్ 11 దాకా కావాలని కూర్చోబెడతారు. ఒక ఫైల్ మూవ్మెంట్ చేయాలన్నా కానీ ధనంజయ రెడ్డి పొద్దున వెళ్తే సాయంత్రం ఎప్పుడో వస్తాడు, చూద్దాంలే అంటారు. అండ్ మిగతా చుట్టుపక్కల ఉన్న సజ్జలు కావచ్చు, సజ్జల కొడుకు కావచ్చు, ఇలాంటి వాళ్ళు పూర్తిగా మ్యానిపులేట్ చేసి వ్యస్తగస్తం చేశారు, జగన్మోహన్ రెడ్డి నిట్టా ముంచేశారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ మీద మీరు ఏమంటారు? అంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే చెప్పచ్చు, కానీ జక్కంపూడి రాజా కానీ ఎవరన్నా కానీ నాకు పేరు ఎందుకు అనవసరం. ఆయన మనసులను కలిసేది సాధించుకున్నాడు. ప్రజలను కలిస్తే ప్రజల్లో ఉండే సమస్యలు కానీ, ప్రభుత్వ పనితీరు పట్ల ఉన్న విషయాలు కానీ, వాళ్ళ బాధలు ఏమిటో నాయకుడికి తెలిసేవి. ఆయన జిల్లాలకు పర్యటనకు వెళ్ళినా కర్తన్లు కట్టి జనం చూడకుండా వెళ్తాయి దశ. ఏ ముఖ్యమంత్రి అయినా కానీ వెళ్ళిన తర్వాత నమస్కారం చేయడమో, చేతులు ఇప్పడమో, ఏదో దండం పెట్టడం, వాళ్ళు ప్రజలు వచ్చి మా ముఖ్యమంత్రి గారు వచ్చినారని చూడడం జరుగుతుంది. కానీ కర్తన్లు కడితే ఏమనిపిస్తుంది, ఏమనుకుంటారు జనం? రెండోది ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఇంటర్వ్యూలు లేని పరిస్థితి, మంత్రులకు కూడా వాళ్ళే చెప్తున్నారు అనుకో. అదే చెప్తున్నారు సకల శాఖ మంత్రి సజ్జల అని. వీళ్ళు ఎవరో కొందరు ఆయన్ను బందీ చేసి తప్పుదారి పట్టించినారనే దానికంటే ఆయన స్వయంకృతంగా బందీ అయినాడు. ఎవరన్నా పెట్టుకుంటారండి? ఆయన ఉదయం ఆ 10 మంది, సాయంకాలం ఆ 10 మందిని ఏ ముఖ్యమంత్రి అయినా ఉంటారా? ఉదయం లేస్తే రాత్రి పడుకునేంత వరకు ఎవరో ఒకరు ఎమ్మెల్యేలో, ప్రజల్లో, వాళ్ళలో, వీళ్ళలో కలుస్తూనే ఉంటారు. సమస్యలు అప్పుడే కదా తెలుసుకునేది. కొన్ని విషయాలు తెలుస్తాయి. అటువంటిది లేకుండా 10 మందితో కలుస్తానే అనేది అది నీకు నువ్వే విధించుకునేది. అది ముఖ్యమంత్రి ఆదేశించి నన్ను అలో చేయండి అని అంటే ఎందుకు చేయరు? ఆ ముఖ్యమంత్రి సొంతంగా జైలు విధించుకున్నాడు. దానికి ఎవరేం చేస్తారు? దానికి ఒకరిని నిందించి ప్రయోజనం లేదు. ఆ తప్పిదాలంతకు ఆయనే కారణం అంట. అంటే రాయలసీమని ఏ విధంగా చూడొచ్చు? దాదాపు 90% క్లీన్ స్వీప్ చేసింది కూటమి టీడీపీ.
ఏ విధంగా చూడొచ్చు రాయలసీమ? మీరు రాయలసీమ వ్యక్తిగా, రాయలసీమ సీనియర్ లీడర్గా ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు రాయలసీమ అంటే ఏం సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు. ఇంతవరకు ఏ ఎన్నికలు చూసినా కానీ రాయలసీమలో ఎట్లుంటుందో, కోస్తాంధ్రలో ఏ విధంగా ఉంటుందో, నార్త్ కోస్టల్ ఆంధ్రలో అదే విధంగా ఉంటుంది. ఒకే మాదిరి ఎన్నికలు జరుగుతాయి కానీ నార్త్ కోస్టల్ ఆంధ్ర ఒక విధంగా, కోస్టల్ ఆంధ్ర మరో విధంగా, రాయలసీమ మరో విధంగా వచ్చింది. వాళ్ళ హోప్ అంతా రాయలసీమే కదా సార్? ఓపు ఎందుకు పెట్టుకోవాలా? ఏం చేసినారని రాయలసీమకు? ఇప్పుడు రాయలసీమ రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు మాకు అన్యాయం చేసినారని జనంలో ఉన్నది, కొంత ఉద్యమం కూడా జరగాలనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎవరిని చర్చించకుండా అమరావతి నిర్ణయం చేసినారనే పరిస్థితి ఉన్నప్పుడు ఈయన వస్తానే రాయలసీమకు ఏదన్నా చేస్తాడేమో అనుకున్నాను. ఈయన వచ్చి చేసింది ఏమి? 3 రాజధానులు చేసి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్ తీసుకువెళ్ళాడు. న్యాయ రాజధాని నల్లకోట ఉన్న వాళ్ళు వచ్చేదానికి ఒక న్యాయదాని ఒక హైకోర్టు పెట్టి, మళ్ళీ బెంచీలు కూడా ఒక వైజాగ్లో ఒకటి, గుంటూరులో ఒకటి పెట్టినది. అది న్యాయం కిందకి వస్తుందా? రాదు. సరే, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసినారా? పిల్ల కాలువలు తగినారా అంటే, పంట కాలువలు తగినారంటే తవ్వలేదు. ఎట్టుండే కాలువల పరిస్థితి అదే విధంగా ఉంది. జలాశయాల్లో నీళ్లు ఉన్నాయి కానీ పంటకు, పొలంకు నీళ్లు పెట్టుకునే దానికి అవకాశమే లేదు. పంట కాలువలు తీయలే. ఇంకా కరెంటు ఏమన్నా సమస్య ఎప్పుడో కట్టిన రాయలసీమ థర్మల్ పవర్ హౌస్, కొత్తది ఏమీ లేదు. కొత్తగా ఏం నిర్మాణం చేసింది. స్టీల్ ప్లాంట్ కడతానని చెప్పి ఫౌండేషన్ వేసా, అయిపోయింది. స్టీల్ ప్లాంట్ ఫౌండేషన్ దశలోనే ఉంది. రాయలసీమకు అదనంగా చేసింది ఏమన్నా ఉందా? ఏమీ లేదు కదా. మరి రాయలసీమ మీద పోపు పెట్టుకోవడానికి, రాయలసీమ తనదనడానికి ఏం హక్కు ఉంది అంట అనేదానికే లేదు. సంక్షేమ కార్యక్రమం అంటారా? నార్త్ కోస్టల్ ఆంధ్రలో ఏమి ఇచ్చినారో, కోస్తాంధ్రలో ఏమి ఇచ్చినారో, రాయలసీమలో అవే ఇచ్చినారు. కొత్త ఏమి ఇవ్వలేదు కదా. ఇవ్వనప్పుడు రాయలసీమ నాదేనట్టు. ఈ అవతల పోటీ నిలబడిన వ్యక్తి కూడా రాయలసీమ అతనే కదా. అతను చిత్తూరు జిల్లా, ఇతని కడప జిల్లా. ఏమైనా చేసింది ఏమన్నా అంటే ఏమి లేదు అంట. ఎందుకు రాయలసీమ అంటే నాది అనుకోవడానికి, నా సొంత ప్రాపర్టీ అనుకోవడానికి ఏం హక్కు ఉంది అంటాను. ఇదే చేసినాను కాబట్టి నాకు హక్కు అనేదానికి ఉంటుంది. ఏమి చేయనప్పుడు ఏం హక్కు ఉంటుంది? రుజువైపోయింది. కడప కూడా టీడీపీ ఖాతాలో వేసుకో. ఏమన్నా చేసింటే కదా అంట. ఇది నేను రాయలసీమకు చేసినాను అని ఒకటి చెప్పమనండి. ఏది లేదు. సో అటుపక్క రాజశేఖర రెడ్డి గారిని చూశారు, ఇటుపక్క వాళ్ళ పిల్లల్ని చూస్తున్నారు. షర్మిల గారు, సునీత గారు ఎఫెక్ట్ పడిందంటారా ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి గట్టిగా? అంటే ఎంతో కొంత నష్టం జరిగి ఉంటుంది కదా. ఎంత అనేది నేను చెప్పలేను. ఎందుకంటే నాయకుడైన వ్యక్తి తన కుటుంబంలోనే చెల్లిని, తల్లిని సర్దుకోలేని వ్యక్తి మనకేం చేస్తారంటారు కదా. నాయకుడు అనేవాడు ఆదర్శప్రాయంగా ఉండాలి జనాలకు, ప్రజలకు. రాజు అనే వ్యక్తి కూడా ఏదైనా జరిగితే అంతఃపురంలోనే జరుగుతాయి కానీ బయటికి రానిచ్చే వాళ్ళు కాదు కదా. అంత నిరంకుశిత పాలన ఉన్నా కానీ, రాజంటే నిరంకుశిత పాలనే కదా. అంత పాలన ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అంతఃపురాల్లో జరిగే విషయాలను బయటకు పొక్కనిచ్చేవారు కాదు. అటువంటిది ప్రజానాయకుడు ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు తన ఇంటిలో జరిగే సంఘటనలు మీద రిఫ్లెక్షన్ ఎట్టయినా ఉంటుంది. ఎందుకంటే చెల్లిని, తల్లిని ఆదరించలేని వ్యక్తి మనల్ని ఏం ఆదరించుతారనేది ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అవుతుంది కదా. మనిషి యొక్క నిబద్ధత మీద ఒక అనుమానాలు రేకెత్తాయి. అది దానివల్ల ఏమవుతుంది, ప్రజలు ఇతని నేను ఇటువంటి వ్యక్తి అనేది ఒక అభిప్రాయం ఏర్పడుతుంది కదా. అది రాకుండా చూసుకొని ఉండాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది. ఎందుకంటే కుటుంబానికి పెద్ద ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయనే చూసుకోండాలి అటువంటి జరగకుండా సంఘటన. తప్పు అతనిదే ఉంది. దానివల్ల నష్టమే జరిగింటుంది అంట. అంటే కేవలం షర్మిలకు ఒక ఎంపీ పదవి ఇచ్చుంటే ఇంత దూరం వచ్చేది కాదేమో, బహుశా చాలా మంది మాట్లాడుతున్నట్టు. నేను ఎంపీ అంటే మీరు అంటుంటే ఇప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు మీరు చూశారు, చాలా మంది ముఖ్యమంత్రులు మీరు చూశారు. ఇప్పుడు కూడా కుటుంబ వ్యవహారాలు అనేది బయటకు అనేది చాలా తక్కువ మనం చూడటం. చెప్తుంది కదా, నాయకుడైన వాళ్ళు ఆదర్శప్రాయంగా కనపడాలని. ఏదైనా జరిగిన చిన్న చిన్న సంఘటనలు కుటుంబంలోనే సర్దుకుండేవాళ్ళు కానీ బయటకు రానిచ్చేవారు కాదు. ఇక్కడ మీరు రాజ్యసభ అంటున్నారు కదా, రాజ్యసభే కాదు. ఎందుకంటే ఇతను 1.5 సంవత్సరం జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసినారు, పార్టీని నిలిపినారు, తర్వాత ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేసినారు. తల్లి కానీ చెల్లెలు కానీ చేసినాక వారికి సముచిత స్థానం కల్పించాలి కదా. రాజకీయంగా ఆశలు లేకపోతే వేరే సమస్య. ఏదో అన్నా లేడు,
అన్న తరపున పార్టీకి నిలబడినారులే, అయిపోయింది, తమ పనులు పోతారు. కానీ ఇక్కడ ఆశలున్న వ్యక్తి, ఆమె రాజకీయంగా ఎదగాలని ఆశ ఉన్న వ్యక్తి కాబట్టి ఆమెకు సముచిత స్థానం కల్పించాలి. రాజ్యసభ అనేది ఇంకొకటో సముచిత స్థానం కల్పించాలి. కల్పించకపోవడం ఎవరు తప్పు? అతని తప్పే కదా. నీకు అధికారం ఉంటుంది, ఏ పదవి ఇవ్వాలని ఆమెకు ఇచ్చిండొచ్చు కదా. అవును, ఇవ్వకపోవడం మీ ముఖ్యమంత్రి గారు తప్పే, కానీ ఎవరిని నిందించి ఏం ప్రయోజనం ఉంది? సో ఇప్పుడు ఒక పక్క చూసుకుంటే నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని కింగ్ మేకర్ అన్నారు. కింగ్ మేకర్ కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటేనే పవన్ కళ్యాణ్. ఈరోజు ఈ స్థాయిలో సీట్లు రావడానికి 164 సీట్లు రావడానికి కారణం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అండ్ నిన్న ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అండ్ కింగ్ మేకర్ అంటున్నారు సెంట్రల్లో. ఎలా చూడవచ్చు స్టేట్ అండ్ సెంట్రల్? అంటే ఇది మనకి కరెక్ట్ టైం, డిమాండ్ చేసుకున్న టైం, స్పెషల్ స్టేటస్ రావాలన్నా, పోలవరానికి జాతీయ హోదా రావాలన్నా కానీ ఇలాంటి వాటికి మనకు ఒక రైట్ టైం వచ్చింది అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జైలు వద్దకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలకుండా మేము ఒకటిగా కంటెస్ట్ చేస్తామంటానే, ఈ రెండు పార్టీల ఇమేజ్ పెరిగింది. పెరగటమే కాక వాళ్ళ ఆచరణ కూడా బయటకు వచ్చిన తర్వాత మేనిఫెస్టో మీద చర్చించడం కానీ, సీట్లు సర్దుబాటు కావడం కానీ, ఇచ్చిపుచ్చుకోవడము చేయడం కానీ, ఆయన తక్కువ ఇచ్చిన సీట్లు సర్దుకొని పోయినాడు పవన్ కళ్యాణ్. అంటే ఒక రకంగా త్యాగం చేసినారని చెప్పాల్సిందే. అంత 24 సీట్లే నీకు సాల్పోని అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? అవును. ఆయన కేవలం వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలా, కూటమి గెలిచాలనే ధ్యేయంతోనే ఎన్ని సీట్లు ఇచ్చినా ఒప్పుకున్నారు. ఇచ్చిన 24 సీట్లలో 21 అన్నారు. 24 సీట్లలో కూడా ఆయన బీజేపీతో కూడా మంతనాలు చేశారు. బీజేపీని తీసుకొచ్చి కూటమిలో చేర్చడానికి ప్రధాన కారకులు కూడా ఇతర వ్యక్తులు కూడా ప్రయత్నాలు చేసినారు, కాదనడం లేదు. ఆయన ప్రధానమైన వ్యక్తే. అంటే అట్లా ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయటం కానీ, కూటమిలో ఎన్ని సీట్లు ఇచ్చినా తీసుకోవటం కానీ, బీజేపీకి సీట్లు సర్దుబాటు చేసేటప్పుడు 24 ఇచ్చి మళ్ళీ అందులో నుంచి 3 నువ్వే అని చెప్పడం మరీ ఎంత దారుణంగా ఉందో ఒక మాట ఆలోచించి. అయినా ఆయన అన్నీ సర్దుకొని పోయినాడు. ఏమిరా అంటే ఒకే ధ్యేయం, వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమైన ఓటు చీలకూడదనే పాయింట్ మీదనే పోయినాడు. దానివల్ల ఏమైంది, ఇక్కడ కాపు సామాజిక వర్గం కానీ, నార్త్ కోస్ట్లో ఉండే తూర్పు కాపులు కానీ, రాయలసీమలో ఉండే బలిజ సామాజిక వర్గం కానీ, వీళ్ళందరూ తెలుగుదేశానికి ఓట్లు వేసినారు. ఒకటిగా యునైటెడ్గా వేస్తున్నారు. అంటే తెలుగుదేశం బెనిఫిట్ పొందినట్టే కదా. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక నిజంగా అతను త్యాగం చేసినాడు. కూటమి ఏర్పాటుకు చాలా కృషి చేసినాడు. ఆయనకు న్యాయం జరగాల్సిందే. ఎవరైనా ఆయనకు సముచిత స్థానం ఇవ్వాల్సిందే వస్తుంది ఇక్కడ ఆంధ్రాలో కానీ. అటు బీజేపీని ఈ ఎన్డీఏ కూటమిలో, బీజేపీతో పాటు ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు చేసి 3 సీట్లు కూడా త్యాగం చేసినారు. అప్పటికేదో వాళ్ళు ఈయనకు మెహర్బానీ చేసినట్టు కనపడింది. కానీ ఇప్పుడు ఆయన చేసిన పని ఏమైంది, బీజేపీకి అయితే పూర్తి మెజార్టీ రాలేదు. ఎన్డీఏ కూటమి మీదనే ఆధారపడాల్సింది వచ్చింది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్ర వహిస్తుండేది తెలుగుదేశము, అక్కడ నితీష్ కుమారు. వీళ్ళు లేకపోతే ఈ దినం బీజేపీ ప్రభుత్వం ఏర్పడేది కాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడేది కాదు కదా. అంటే వాళ్ళు కూడా సముచిత స్థానం ఇవ్వాల్సిందే ఆయనకు. గుర్తింపు, ఏం పదవులు ఇస్తారు ఏమి ఇస్తారనేది అది వేరే సమస్య. గుర్తింపు ఇవ్వాల్సిన బట్టి గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు సైడ్ నుంచి కానీ ఇటు సైడ్ నుంచి కానీ తీసుకొచ్చుకున్నాడు. ఆయన ప్రధాన భూమిక పోషించాలనే దాంట్లో భేదాభిప్రాయాలు ఎవరికి ఉండాల్సిన అవసరం. అంటే కాలం ఎప్పుడు ఒకేలాగా ఉంటుందని కూడా చెప్పలేము. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏమన్నా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? నేను అటువంటివన్నీ మాట్లాడడం అసందర్భంగా ఉంటుంది. ఓకే, సముచిత స్థానం అని చెప్పిన, అక్కడైనా సముచిత స్థానం ఇవ్వాల్సిందే, ఇక్కడైనా సముచిత స్థానం ఇవ్వాల్సిందే. కాకపోతే మీరు అంటున్నారు ఈ దినం కూటమి ఏర్పడింది, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అన్నారు. అది ఆల్రెడీ జాతీయ హోదా ఇచ్చినారు. ఎప్పుడో విభజన చట్టంలోనే జాతీయ హోదా ఇచ్చినారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే చిన్న చూపు చూసింది కదా ఇన్ని రోజులు, మెజారిటీ జాతీయ హోదా ఎక్కువ ఉందని జాతీయ హోదానే ఇచ్చినారు. కానీ పనులు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేస్తామన్నారు.
పనులు స్టేట్ గవర్నమెంట్ అప్పచెప్పినప్పుడు పనులు చేయించి దానికైనా మొత్తం మళ్ళీ గ్రాంట్ రూపంలో కేంద్రం నుంచి తెచ్చుకోవాలా. కేంద్రంలో ఏమి ఇంతకుముందున్న ప్రభుత్వానికి అనుకూలమైన ప్రభుత్వమే, మరి ఇక్కడ పనిచేసేదానికి డబ్బులు పెట్టాలి కదా, డబ్బులు పెట్టలేకపోయినారు. రెండోది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది వచ్చేది కాదు, సచ్చేది కాదు. ఆ దినం సుష్మా స్వరాజ్ లోక్సభలో పార్టీతో చర్చించిందో లేదో కానీ ఆమె మద్దతు ప్రకటించేసింది బిల్లుకు, విభజన బిల్లుకు. అవును. ఇక్కడ రాజ్యసభకు వచ్చినప్పుడు మన వెంకయ్య నాయుడు గారు నేరుగా మద్దతు ఇస్తే అప్పుడు ఆంధ్రుల్లో ఒక అభిప్రాయం ఉన్నది, విభజన అనేది వాళ్ళకి ఇష్టం లేదు. అందుకోసమని ఆయన ఒక షరతు పెడితే బాగుంటుంది కదా అని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే మేము మద్దతు తెలుపుతామన్నారు. బిల్ పాస్ కావాలి కదా. అవును. కాబట్టి వాళ్ళు గొంతు మీద కత్తి పెట్టినట్టుండి మేము ఇస్తాములే అని హామీ ఇచ్చినారు, కానీ బిల్లులో చేర్చలే. అది రావాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇతర దేశాలకు బార్డర్లో ఉన్న రాష్ట్రాలు అయితే చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి, వాటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినారు. వాళ్ళకు 100 కోట్లు 200 కోట్లు ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళు ఆనందపడిపోతారు. ఇది ఈ రాష్ట్రానికి ఇతర దేశాల లేవు, బార్డర్స్ లేవు. రెండోది పెద్ద రాష్ట్రము, ఇది ఏ కేటగిరీలోకి రాదు, ఇవ్వాలనే కష్టం. మేము మాలాంటి వాళ్ళని అప్పుడే చెప్పినాం, ఇది ఏదో ఆయన మాటర్స్ కలిగినాడు, ఆయన మాటర్స్ చెప్పినాడు, ఇది వచ్చేది కాదు, సచ్చేది కాదు అని ఆ రోజుల్లోనే రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు సెంట్రల్ హాల్లో మేము చెప్పాం. కాకపోతే ఈ వైఎస్ఆర్సిపి అక్కడ మోడీకి మద్దతు ఇచ్చేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమయ్యా మీరు మద్దతు ఇస్తున్నారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైందని వీళ్ళు అంటారు. వీళ్ళు మద్దతు ఇచ్చినప్పుడు వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైంది విమర్శించుకునే దానికి పనికొస్తుంది, అది మాత్రం రాదు, వచ్చే పరిస్థితి. 5 కోట్ల మంది కోరిక, 175 మంది ఎమ్మెల్యేల కోరిక, 25 మంది ఎంపీల కోరిక, కేంద్రానికి ఎప్పుడైతే మన అవసరం వస్తుందో మన కోరికలు తీరుతాయి, అప్పుడే మనకి ఇవన్నీ అట్లాంటివన్నీ సుముచితంగా కలిగిస్తారు. అది ఊరికి ఇక్కడ అపోహలు పత్రికల్లో ఉండొచ్చు, కానీ ప్రతిదానికి ఒక నిబంధనలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా ఏర్పరచిపోయినారు పెద్దలు, మన పెద్దలు. ఇప్పుడు ట్యాక్సెస్ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, జిఎస్టీ కానీ, తర్వాత కస్టమ్స్ డ్యూటీ కానీ, అవన్నీ కేంద్రానికే పోతాయి. కేంద్రాన్ని వెళ్ళినాక వాళ్ళకు వచ్చిన రెవెన్యూలో నుంచి 40% పక్కకు తీస్తారు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 36% ఉన్నది, ఇప్పుడు 40% తీస్తున్నారు. ఆ 40% ఫైనాన్స్ కమిషను గాడ్గిల్ ఫార్ములా అని ఒక ఫార్ములా ఉంది, దాన్ని ఆధారం చేసుకొని అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. దాంట్లో కేంద్రం చేయగలిగింది ఏమి లేదు, ఏమి చేయలేరు, వివచ్చ కూడా చూపించలేరు. అదే కదా సౌత్ ఇండియన్స్ మొత్తుకుంటా ఉండేది, ఎందుకంటే పాపులేషన్ అనేది మెయిన్ క్రైటీరియా. మెయిన్ క్రైటీరియా వచ్చినప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో పాపులేషను వాళ్ళ కుటుంబ నియంత్రణ పాటించడం లేదు సరిగా, అందుకని పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, నిధులు అక్కడెక్కడ పోతాయి. దక్షిణ దేశంలోకి వచ్చేసరికి కుటుంబ నియంత్రణ అనేది పాటించుతున్నారు. ఇప్పుడు ఎందుకంటే 2-3 పిల్లలు పుట్టించుకొని వారికి చదువు సందులు ఇవన్నీ చేయడం ఇబ్బందికరమని ఒకరు ఇద్దరితోనే సర్దుకొని పోతున్నారు, కాబట్టి పాపులేషన్ తక్కువ ఉంటుంది, అందుకని నిధులు తక్కువ వస్తాయి. అదొక గొడవ జరుగుతుంది, అది వేరే సమస్య. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా మిగతాటి ఏమిటి ఇచ్చేటి గ్రాంట్స్ స్కీమ్స్ ఉంటాయి, కొద్దిగా వాళ్ళ అనుకూలమైన రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, కానీ అంతకంటే కిరీటాలు ఇచ్చి ఏం పెడతారనే దానికి ఏం లేదు. కాకపోతే సత్సంబంధాలు కలిగి ఉంటే కొన్ని పోలవరం కానీ ఇటువంటివన్నీ విషయాలు ఏదో సర్దుబాటు చేసుకునే దానికి అవకాశం. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తారు? ఒక సీనియర్ నాయకులు ఎన్నో చూశారు, ఎన్నో పోర్ట్ఫోలియోస్ చూశారు మీరు, అండ్ స్టేట్ సెంట్రల్లో కూడా, అండ్ ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన కూటమికి 164 సీట్లు, ఇంకా నాకు తెలిసినంత వరకు వాళ్ళ హిస్టరీలో లేదో వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి, అండ్ 11 సీట్లు ఇచ్చిన వైసీపీ. సో ఇద్దరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పేది ఏముంది, ఇప్పుడు ఆయన స్వయంకృతాపరాధం, ఒక సంక్షేమ పథకాల వల్లనే నేను గెలుస్తానని కూర్చొని ఇతర రంగాలన్నింటినీ వదిలిపెట్టడము, అభివృద్ధిని గురించి పట్టించుకోకపోవడము, మనసులను కలవకపోవడము, అవన్నీ సర్దుబాటు చేసుకోవాలని పార్టీని నిలుపుకోవాల్సిన అవసరం అతనికి. ఇలా ఉండకూడదో చెప్తున్నారు. పార్టీని నిలుపుకోవాల్సిన అవసరం అతనికి ఉంది. ఒక పక్క ఆల్రెడీ సిబిఐ కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయి, విచారణలు, అవి ఏమవుతాయో అవి నుంచి కాపాడుకోవాలా.
మరి రేపు పొద్దున ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు జరిగినప్పుడు ఏమేమి వస్తాయో వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక ఏమేమి బయట పెడతారో ఏమేమి కేసులు పెడతారో అవి కూడా తెలియవు. వాటి నుంచి కాపాడుకోవాల్సింది ఉంటుంది, నాయకులను కాపాడుకోవాల్సింది ఉంటుంది, ఈ పార్టీని కేడర్ని కాపాడుకోవాలి నిలుపుకోవాలి. ముఖ్యంగా. ఆయన పరిస్థితి 6 హామీలు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చినట్టు కాక 6 హామీలు. దానికి రెవెన్యూ ఎట్లా చేసుకోవాలా, సంపద ఎట్లా సృష్టించుకోవాలా, హామీలు ఎట్లా నెరవేర్చుకోవాలా, అవన్నీ పరిపాలన చక్కదిద్దాలా, అవన్నీ ఆయన మీద బాధ్యతలు ఉన్నాయి. మళ్ళీ హామీలు నెరవేర్చకపోయినా, పరిపాలన సరిదిద్దకపోయినా ఆయనకు ఈయనకు పట్టిన గతే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పడుతుంది. అది ఉండేది. సో ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరరెడ్డి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.